బేరింగ్ ని హోల్ సర్కిల్ బేరింగ్ లో కన్వర్ట్ చేయాలి. హోల్ సర్కిల్ బేరింగ్ ని క్వాడ్రిలేటరల్ బేరింగ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అది ఎగ్జాంపుల్ అడిగేది ఏంటంటే హోల్ సర్కిల్ బేరింగ్ ని క్వాడ్రిలేటరల్ బేరింగ్ లో కన్వర్ట్ చేయండి, క్వాడ్రిలేటరల్ బేరింగ్ ని హోల్ సర్కిల్ బేరింగ్ లో కన్వర్ట్ చేయండి అని ఎగ్జాంపుల్ మనకి అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి క్వాడ్రిలేటరల్ బేరింగ్ లోకి కన్వర్ట్ చేయడం ఎలా? హోల్ సర్కిల్ బేరింగ్ అనేది నేను 100 డిగ్రీస్ ఇచ్చాను అనుకోండి. హోల్ సర్కిల్ బేరింగ్ 100 డిగ్రీస్ ఇచ్చాను. 100 డిగ్రీస్ ఇచ్చానంటే హోల్ సర్కిల్ బేరింగ్ 100 డిగ్రీస్ అంటే ఈ బేరింగ్ అనేది ఎంతవరకు అంటే ట్రూ మెరిడియన్ లో నార్త్ అనేది ఎంతవరకు, నార్త్ సైడ్ నుంచి ఎంతవరకు ఇది అయిందంటే 100 డిగ్రీస్ అనేది హోల్ సర్కిల్ బేరింగ్ ఇచ్చాను. మీకు ఏం చెప్పాను, హోల్ సర్కిల్ బేరింగ్ అనేది నార్త్ నుంచి స్టార్ట్ అవుద్ది అంతేనా? అంతే సార్, అంతే. హోల్ సర్కిల్ బేరింగ్ నార్త్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ డైరెక్షన్ లో రావాలి? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రావాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత వరకు వచ్చింది? అది 100 డిగ్రీస్ వరకు వచ్చింది. ఇక్కడ ఇది 90, ఇక్కడ ఒక 100 వేసుకుంటే ఇలాగ వస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్ ఇక్కడికి 100 డిగ్రీస్. సో ఇది పాయింట్, ఇది ఓ అనుకోండి సెంటర్ పాయింట్, ఇది ఏ అనుకోండి. సో ఇక్కడ ఓఏ దగ్గర ఇక్కడ నార్త్ నుంచి ఇలాగ వచ్చి ఎక్కడి వరకు వచ్చింది? అది రిఫ్లెక్షన్ ఇంతవరకు వచ్చింది. అంటే ఇక్కడ ఈ డిగ్రీలోనే చేసింది. ఎన్ని డిగ్రీలు చేసింది? అది 100 డిగ్రీస్ చేసింది. అంటే మీరు హోల్ సర్కిల్ ఇలా మీరు మ్యాప్ ప్రకారం వేసుకుంటే మీ ఈజీ కన్వర్ట్ చేసుకోగలరు. అంతే తప్ప మామూలుగా ఆలోచించుకొచ్చేద్దామంటే కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఇది అయితే మీకు ఈజీ. సో హోల్ సర్కిల్ బేరింగ్ అనేది ఇక్కడ 100, ఎందుకంటే నార్త్ నుంచి వచ్చాను, నార్త్ నుంచి రావాలి కాబట్టి అది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రావాలి కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 10 కలిపి మొత్తం 100 డిగ్రీస్. మరి క్వాడ్రిలేటరల్ బేరింగ్ లో కావాలి, క్వాడ్రిలేటరల్ బేరింగ్ లో నాకు కావాలి. క్వాడ్రిలేటరల్ బేరింగ్ కావాలి అంటే ఎంతంటే క్వాడ్రిలేటరల్ బేరింగ్ కి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది ఇంతవరకు వచ్చింది అంటే క్వాడ్రిలేటరల్ బేరింగ్ అనేది దేని రెస్పెక్ట్ గా మనం తీసుకోవాలి? అయితే నార్త్ లేదా సౌత్ కి తీసుకోవాలి, అవునా కదా? అయితే నార్త్ నుంచి తీసుకోవాలి లేదంటే సౌత్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇది దేనికి దగ్గరలో ఉంది? సౌత్ కి దగ్గరలో ఉందా, నార్త్ కి దగ్గరలో ఉందా? సౌత్ కి దగ్గరలో ఉంది. సౌత్ కి దగ్గరలో ఉంది కాబట్టి సౌత్ దగ్గర మనం దాన్ని కన్వర్ట్ చేసి సౌత్ దగ్గరలోకి మనం దాన్ని తీసుకోవాలి. సౌత్ కి దగ్గరలో తీసుకోవాలంటే ఈ యాంగిల్ మనకు కావాలి, ఈ యాంగిల్ మనకి కావాలి. ఈ యాంగిల్ కావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటుందయ్యా? ఇది ఎన్ని డిగ్రీలు మొత్తం? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్. ఈ 180 డిగ్రీస్ ఆల్రెడీ ఇది 100 డిగ్రీస్ కి వచ్చేసింది. ఈ డైరెక్షన్ లో మనం ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ కదా మనకి ఉంది, ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ నుంచి దగ్గరికి రావాలంటే విత్ రెస్పెక్ట్ టు సౌత్ తీసుకోవాలి. కాబట్టి అంటే ఇక్కడ ఆల్రెడీగా ఇది మొత్తం 180, ఇది ఈ 180 లో 100 ఆల్రెడీగా అది డివియేట్ అయిపోయింది. మిగతాది సౌత్ విత్ రెస్పెక్ట్ టు సౌత్ ఈస్ట్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఎస్ 80 డిగ్రీస్, ఇది క్వాడ్రిలేటరల్ బేరింగ్. ఈ ఫామ్ లో ఉండాలన్నమాట. మీకు ఎందాక చెప్పాను, మీకు ఏం చెప్పాను? రిప్రజెంటేషన్ ఎలా చేయాలన్నాను? ఎం థీటా ఈ, ఎస్ థీటా ఈ, ఎస్ థీటా డబ్ల్యూ, ఎం థీటా డబ్ల్యూ గా మీకు రిప్రజెంటేషన్ ఉండాలి. ఇది క్వాడ్రిలేటరల్ బేరింగ్. అదే హోల్ సర్కిల్ బేరింగ్ కి ఎన్ డబ్ల్యూలు అయ్యే ఉండవు, డైరెక్ట్ గా థీటా డైరెక్ట్ డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ 100 డిగ్రీస్ వేసాను. క్వాడ్రిలేటరల్ బేరింగ్ ఎలా వచ్చింది? ఎస్ 80 ఈ వచ్చింది, ఎస్ 80 ఈ వచ్చింది. సో ఈ రకంగా మనకి హోల్ సర్కిల్ బేరింగ్ ని క్వాడ్రిలేటరల్ బేరింగ్ లోకి, క్వాడ్రిలేటరల్ బేరింగ్ ని హోల్ సర్కిల్ బేరింగ్ లోకి కన్వర్షన్ చేయాలి. ఇప్పుడు హోల్ సర్కిల్ బేరింగ్ అనేది నేను 200 డిగ్రీస్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు క్వాడ్రిలేటరల్ బేరింగ్ ఎంత చెప్పండి?